ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. మేషరాశికి చెందిన వారికి ఈ నెల అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా విషయాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీకు స్థిరమైన ఆదాయాలు ఉంటాయి. మీ మనసు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది మరియు మీరు మతం మరియు మంచి పనులలో ఉత్సాహంగా పాల్గొంటారు. మేషరాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం శని మీ జన్మ చార్ట్లోని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ కెరియర్లో అనుకూలమైన ఫలితాలు అందుకుంటారు మరియు ఇది మీ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను తుడిచివేస్తుంది మరియు మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకొని మీ ప్రత్యర్థులను ఓడించండి. ఇక విద్యార్థులకు కొంచెం కష్టంగా ఉండవచ్చు. చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ చదువుల ఊపును మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ కొన్ని రకాల అడ్డంకులు కనిపించవచ్చు. దీని కారణంగా మీ చదువులు ప్రభావితం కావచ్చు. ఈ మాసం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 2వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు 9వ ఇంట్లో ఉండి కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తాడు. ఇంట్లో సంపద పెరుగుతోంది. ఇంటి సభ్యులు ప్రేమతో కలిసి ఉంటారు. మీ తండ్రి ఆరోగ్యంగా ఉంటారు మరియు మీ తల్లి ఆరోగ్యంగా ఉంటారు. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభంలో కొంచెం కఠినంగా ఉండవచ్చు. మీ సంబంధం పట్ల మీ నిబద్ధత మరియు అంకితభావం మీ 5వ ఇంట్లో ఉన్న ప్లానెట్ శని ద్వారా పరీక్షించబడుతుంది. మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక రంగానికి సంబంధించి మంచి ఆదాయాన్ని తీసుకురావడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మేషరాశి మాస రాశి ఫలం 2024 మీరు ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని సూచిస్తుంది. 10వ ఇంట్లో సూర్యుడు, 11వ ఇంట్లో శనిగ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం మిమ్మల్ని ఆర్థికంగా పరిణతి చేస్తుంది మరియు మీ ఆర్థిక సవాళ్లను తగ్గిస్తోంది. అయితే 12వ ఇంట్లో కూర్చున్న నోడల్ గ్రహం రాహువు మిమ్మల్ని పెంచుతుంది. విచ్చలవిడిగా ఖర్చులు జరుగుతాయి. ఇక మేషరాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం మేషరాశి వారి ఆరోగ్య విషయంలో ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. అయినప్పటికీ మీ రాశికి అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు మరియు ఆ తర్వాత మీ జన్మ చార్ట్ యొక్క 10వ ఇంట్లో మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. పరిహారం చేసుకోవాల్సింది ఎర్ర ఆవు లేదా గోధుమ రంగు ఆవును సేవించడం మరియు సేవలు చేయడం సంరక్షించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెల సగటు ఫలవంతంగా ఉంటుంది. మీ రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో 8వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అదనపు విలాసాలను పొందే స్వభావం మిమ్మల్ని అనేక సమస్యలకు గురి చేయడానికి దారితీయవచ్చు. వృత్తికి అనుకూలమైన సమయం అయితే వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ నెల మీకు చాలా బిజీగా ఉంటారు. బిజీగా గడుపుతారు. ఎందుకంటే శని తన స్వంత రాశిలోని 10వ ఇంట్లో ఉండటం వలన మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కార్యాలయంలో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాలి. కానీ మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోవడం ఖాయం. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఫిబ్రవరి 12న మకర రాశిలోని శుక్రుడు మీ 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆపై మీకు అనుకూలంగా మంచి యాదృచ్ఛికలు మరియు యోగాలు సృష్టించబడతాయి. విద్యార్థుల గురించి మాట్లాడినట్టయితే నెలవారీ జాతకం 2024 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. ఫలితంగా మీరు చదువులపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు మరియు ఇది మీ అధ్యయనాలను ప్రభావితం చేయవచ్చు మరియు ఈ పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీరు కష్టపడి పనిచేస్తే మీరు విజయం సాధిస్తారు. కానీ చాలా సమస్యల తర్వాత మీ అంచనాల ప్రకారం మీరు విజయం సాధించకపోవచ్చు. కానీ మీరు విజయం సాధిస్తారు. కాబట్టి దయచేసి మీ ప్రయత్నాలను తగ్గించుకోండి. కుటుంబం పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ వర్క్ హాలిక్ స్వభావం మిమ్మల్ని కొంతకాలం కుటుంబ జీవితానికి దూరంగా ఉంచుతుంది.
ఈ కారణంగా కుటుంబంలో మీరు లేకపోవడం అనుభూతి చెందుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీ తోబుట్టువులు కొన్ని రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఆర్థిక జీవితం గురించి మాట్లాడినట్టయితే ఈ నెల ప్రారంభంలో నోడల్ ప్లానెట్ రాహు 11వ ఇంట్లో మరియు శని 10వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మరియు మీ ఆదాయాలు పెరుగుతాయి. 7వ ఇంటిపై కుజుడు ప్రభావం వల్ల ఆలోచించకుండా పెట్టుబడి పెడితే నష్టమే. ఈ నెల మీ ఆరోగ్య విషయానికి సంబంధించి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. నోడల్ ప్లానెట్ కేతువు 5వ ఇంట్లో ఉండటం మరియు 12వ ఇంట్లో బృహస్పతి ఉండటం ఆరోగ్య దృక్కోణానికి అనుకూలంగా లేదు. ఇది కాకుండా మీ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో అంగారకురుడు మరియు శుక్రుడు కలిసి ఉంటారు. ఇది శారీరక నొప్పి మరియు బాధలను ఇస్తుంది. మీరు మితిమీరిన భౌతిక మరియు విలాసవంతమైన ప్రవర్తనకు దూరంగా ఉండాలి. పరిహారం చూసుకుంటున్నట్లయితే శుక్రవారం నాడు చిన్న బాలికల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. వృషభ రాశి వారు ఫిబ్రవరి మాసం మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల సగటు కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాం. బృహస్పతి మీ జన్మ చార్ట్ యొక్క 11వ ఇంట్లో నివసిస్తున్నాడు. మీ కోరికలను నెరవేరుస్తాడు. అతను మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాడు మరియు మీ సంపాదనను పెంచడంలో మీకు సహాయం చేస్తాడు. అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు. మీరు దూర ప్రయాణాలకు వీలు కల్పిస్తాడు. లాభాలను పొందడంలో మీకు సహాయం చేస్తాడు. ఆధ్యాత్మికతను పొందడంలో మీకు సహాయం చేస్తాడు మరియు మీ ఉద్యోగంలో మార్పు తెస్తాడు. మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 11వ ఇంట్లో ఉండి మీ సీనియర్ అధికారుల అనుగ్రహానికి పొందడంలో మీకు సహాయం చేస్తారు. వారు మీకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో సహాయం చేస్తారు మరియు మీకు సరైన అవకాశాలను అందిస్తారు. తద్వారా మీరు మీ కెరీర్లో రాణించగలరు. మిథున రాశి వారికి ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది. అయితే 4వ ఇంట్లో నోడల్ ప్లానెట్ కేతువు ఉండటం వల్ల మనసులో కొన్ని అనుమానాలు కలుగుతాయి. కానీ 5వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం మీరు రాణించడానికి సహాయపడుతుంది. జ్ఞానాన్ని పొందాలనే కోరిక మీలో పుడుతుంది. మీరు తరచుగా కొత్త విషయాన్ని చదవాలని కోరుకుంటారు మరియు దీని కారణంగా మీరు విద్యారంగంలో విజయాన్ని అందుకుంటారు. 4వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మరియు 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ మాసం కుటుంబ విషయాలలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ మనస్సు మీ ఇంట్లో తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దూరమయ్యే పరిస్థితి రావచ్చు. ఆరోగ్య సమస్యలు మీ తల్లిదండ్రులను కూడా బాధించవచ్చు. మీరు ఏదైనా ప్రేమ సంబంధంలో పాల్గొంటే నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ప్రేమ యొక్క నిజమైన నిర్వచనం మీకు అర్థమవుతుంది. మీరిద్దరూ ఒకరికొకరు సమయాన్ని కేటాయిస్తారు. మీరిద్దరూ ఒకరికొకరు విలువ ఇస్తారు. మీరిద్దరూ ఒకరి భావోద్వేగాలకు మరొకరు ప్రాముఖ్యతనిస్తారు మరియు మీరిద్దరూ మీ సంబంధంలో పరిణతి చెందుతారు. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపించవచ్చు. ఒకవైపు బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో మీకు సహాయం చేస్తుంది మరియు శని కూడా 9వ ఇంట్లో ఉండటం వల్ల 11వ ఇంట్లో పూర్తిగా ఉండటం మీ సంపాదనలో మంచి పెరుగుదలను సూచిస్తుంది. మరోవైపు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 8వ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ రాశి అధిపతి సూర్యునితో 8వ ఇంట్లో ఉన్నాడు మరియు 6వ ఇంటి అధిపతి 5వ ఇంటి మరియు 12వ ఇంటి అధిపతులతో 7వ ఇంట్లో ఉండి మీ రాశిపై దృష్టి చేస్తాడు. ఇది మీ ఆరోగ్య క్షీణతకు దారితీస్తుంది మరియు మీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిహారం చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఈ మాసం కెరీర్లో అనుకూలంగా ఉంటుంది మరియు ఆర్థిక విషయాలలో హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 7వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుద్ధాదిత్య యోగాన్ని సృష్టిస్తారు. మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది మరియు బృహస్పతి నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీ ఉద్యోగంలో ఎలాంటి అహంకారపూరిత ప్రవర్తనను తొలగించి వినయంగా ఉండమని కూడా ఇది మీకు సలహా ఇస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం మీకు మంచిది. 4వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం కుటుంబంలో శాంతిని సృష్టిస్తుంది
మరియు మీ చదువుపై దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది. 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి 6వ ఇంట్లో ఉంటాడు మరియు ఆ తర్వాత మీ జాతకంలో 7వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ విద్యకు సంబంధించి పెద్దగా ప్రయత్నాలు చేయరు. ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. 5వ గృహానికి అధిపతి అయిన కుజుడు శుక్రగ్రహంతో పాటు 8వ 6వ ఇంటిలో ఉన్నాడు. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నందున మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి. అయితే ఇది కొంత సమయం మాత్రమే ఉంటుంది, కానీ మీరు జాగ్రత్త వహించాలి. ఈ నెల ప్రారంభంలో మీ జన్మ చార్ట్ యొక్క 12వ ఇంటిపై కుజుడు మరియు శుక్రుడు దృష్టి సారించడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల సగటుగా ఉంటుంది. శనిగ్రహం మీ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ ఉండటం ద్వారా శని గ్రహం దీర్ఘకాలం సాగే వ్యాధికి దారితీయవచ్చు. పరిహారం: మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పాటించాలి. ఫిబ్రవరి 2024 సింహరాశి ఫలితాలు చూసుకుంటే గనక ఈ నెల ప్రారంభంలో సరికొత్త సవాళ్లను తెస్తోంది. ఉద్యోగంలో ఉన్న స్థానికుల గురించి మాట్లాడినట్లయితే 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు అతని 8వ ఇంటి నుండి అంటే 5వ ఇల్లు అంగారకుడితో ఇక్కడ ఉంటాడు. ఇది ఉద్యోగ మార్పు యొక్క బలమైన యోగాలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో విజయాన్ని పొందవచ్చు. విద్యార్థుల గురించి మాట్లాడితే నెల ప్రారంభం అంతా ఒడిదుడుకులతో ఉంటుంది. శుక్రుడు మరియు కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల చదువుపై మీ ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. మీరు బాహ్య ప్రపంచంలో ఎక్కువగా కోల్పోతారు మరియు ప్రపంచంలోని భౌతిక ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మీరు విద్యలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. సింహరాశి వారి కుటుంబ జీవితానికి ఈ నెల సగటు ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో ఉండటం వలన పరస్పర ప్రేమ మరియు సామరస్య భావన పెరుగుతోంది. అయితే ఈ నెల మొత్తం 2వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడతాయి. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం చాలా అందంగా ఉంటుంది. కుజుడు మరియు శుక్రుడు శృంగారానికి పూర్తిగా పరిస్థితులను సృష్టిస్తారు. సింహరాశి నెలవారీ జాతకం 2024 ప్రకారం ఆర్థిక అంశానికి సంబంధించి నెల ప్రారంభంలో సగటు ఉంటుంది. ఒకవైపు కుజుడు మరియు శుక్రుడు 11వ ఇంట్లో 5వ ఇంట్లో కూర్చుంటాడు. ఇక ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. 6వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండటం వలన శారీరక సమస్యలకు జన్మనిస్తుంది, కానీ అవి వాటంతట అవే దూరం అవుతాయి మరియు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇక సింహరాశి వాళ్ళు పాటించవలసిన పరిహారం చూసుకుంటే మీరు వీధి కుక్కలకు ఆహారాన్ని అందిస్తే సరిపోతుంది. ఇది ఫిబ్రవరి సింహరాశి వారి ఫలితాలు. 2024 ఫిబ్రవరి కన్యారాశి. ఈ మాసం కన్యారాశిలోని స్థానికులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. వ్యాపారంలో నిమగ్నమైన స్థానికులు జాగ్రత్తగా ముందుకు సాగాలి, ఎందుకంటే 7వ ఇంటి అధిపతి బృహస్పతి మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకస్మిక సంఘటనలకు జన్మనిచ్చే 8వ ఇంట్లో ఉంటారు. ఈ నెల ప్రారంభం మీ విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు మరియు బుధుడు మీ జన్మచాట్ యొక్క 5వ ఇంటిలో కలిసి బూధాదిత్య రాజ్యాన్ని తయారు చేస్తారు. ఇది మీ ప్రసంగంలో మాధుర్యాన్ని, తెలివిని ఇస్తుంది. దీనివల్ల మీరు చేయగలరు. ఈ నెల మొత్తం 6వ ఇంట్లో శని ఉండటం వల్ల పోటీ పరీక్షలలో మీ శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. మీ మంచి విజయాన్ని పొందవచ్చు. ఇక మరియు మీరు ప్రతిష్టాత్మకమైన సేవలో ఎంపిక చేసుకోవచ్చు. నెలవారీ రాశిఫలం 2024 మీరు కళాశాలలో చదువుతున్నట్లయితే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపిక కావచ్చని అంచనా వేయొచ్చు. కుటుంబ జీవితానికి ఈ నెల సగటు ఉంటుంది. నెల ప్రారంభంలో కుజుడు మరియు శుక్రుడు మీ జన్మచాట్ యొక్క 6వ ఇంట్లో ఉంటారు మరియు 4వ ఇంటి అధిపతి బృహస్పతి 8వ ఇంట్లో కూర్చున్నప్పుడు 4వ ఇల్లు, 2వ ఇల్లు మరియు 12వ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడతారు. కన్యారాశి నెలవారీ జాతకం 2024 ప్రకారం మీరు ప్రేమ పరమైనటువంటి తెలివైన మనసు మరియు శుభ ఆలోచనను ఇస్తుంది. ఫిబ్రవరి 12, 2024 5వ ఇంట్లో శుక్రుడు కదలిక మరియు 5వ ఇంట్లో కుజుడు కదలిక మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే గురువారం అరటి చెట్టుకు పూజ చేయండి.
ఫిబ్రవరి 2024 తులారాశి ఫలాలు చూసుకున్నట్లయితే నెలవారీ రాశిఫలం జన్మించిన వారికి ఫిబ్రవరి కొన్ని విషయాలలో అద్భుతమైన నెలగా ఉంటుంది అంచనా వేస్తుంది. తులారాశి వారికి కెరీర్ పరంగా తులారాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు వంటి గ్రహాలు మీ 10వ ఇంటిని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా మీరు మీ పనికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు మీ ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు పొందుతారు మరియు కష్టపడి పనిచేస్తారు. తులారాశి నెలవారీ జాతకం 2024 ప్రకారం ఈ నెల మొత్తం క్రమశిక్షణతో ప్రారంభమవుతోంది. ఎందుకంటే ఈ నెల మొత్తం మీ జన్మ చార్ట్లోనే 5వ ఇంట్లో శని తన స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. తులారాశి నెలవారీ జాతకం 2024 ప్రకారం ఈ నెల మొత్తం క్రమశిక్షణతో ప్రారంభమవుతోంది. ఎందుకంటే ఈ నెల మొత్తం మీ జన్మ చార్ట్లో 5వ ఇంట్లో శని తన స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మీ ప్రేమ కోసం మీరే నిరూపించుకోవాల్సి ఉంటుంది. మీ ప్రియమైన వారు సవాలుగా ఉండే డిమాండ్ని ముందుకు తీయగలరు, కానీ మీరు దానిని నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. తులారాశి నెలవారీ జాతకం 2024 ప్రకారం నోడల్ గ్రహాల ప్రభావం కారణంగా రాహు మరియు కేతువులు ఖర్చులు కొనసాగిస్తాయి. ఖర్చులు ఊహించని విధంగా ఉంటాయి మరియు వాటిని తీర్చవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. 3వ ఇంట్లో కుజుడు శుక్రుడు ఉండటం వల్ల బయటి నుంచి వచ్చే ఆహారం పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఆరోగ్య సమస్యలను దారితీసే ప్రయాణాలు మరియు విహారయాత్రలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. పరిహారం చూసుకున్నట్లయితే ప్రతి బుధవారం శ్రీ గణపతి అదార శీర్ష పారాయణం చేయండి. 2024 ఫిబ్రవరి నెలవారీ రాశి ఫలం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి మీరు మీ పనిలో చాలా బిజీగా ఉన్నందున మీరు మీ కుటుంబం నుండి దూరాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మాసం వృశ్చిక రాశి వారి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి మంచిది. దశమ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు బుధగ్రహంతో 3వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ సహోద్యోగుల పూర్తి మద్దతును పొందుతారు మరియు వారు మీ ఉద్యోగంలో విజయం సాధించే ప్రతి పనిలో మీకు సహాయం చేస్తారు. ఈ నెల ప్రారంభం విద్యార్థులకు సవాళ్లతో కూడుకున్నది. 4వ ఇంట్లో శని మరియు 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల విద్యలో నిరంతరం ఆటంకాలు ఉంటాయి. మీ మనసు చాలా పదునైనది మరియు మీరు ప్రతిదీ చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నప్పటికీ ఇతర సంఘటనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ మాసం వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండడం వల్ల కుటుంబ కార్యక్రమం నిర్వహించబడవచ్చు. దీనిలో చాలామంది వ్యక్తులు వస్తారు మరియు వెళ్తారు. దీని కారణంగా కుటుంబంలో ప్రకాశం ఉంటుంది. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నోడల్ గ్రహం కేతువు మీ 11వ ఇంట్లో కూర్చుంటారు మరియు శ్రీ 10వ ఇంట్లో ఉంటారు మరియు నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తారు. ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. బృహస్పతి 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండటం వల్ల కడుపులో సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీరు ఈ నెల మొత్తం ఊదర వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పరిహారం చూసుకున్నట్లయితే మీరు ఒక నల్ల కుక్కకి తినడానికి చపాతీ మరియు పాలు ఇవ్వాలి. ఫిబ్రవరి 2024 ధనుస్సు రాశి వారి మాస ఫలితాలు చూసుకుంటే కనుక ధనుసు రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న స్థానికులు నోడల్ ప్లానెట్ కేతువు ఉండటం వల్ల పని నుండి దృష్టి మరల్చవచ్చు. చాలాసార్లు మీరు భ్రమకు గురవుతారు. దీని కారణంగా మీరు పనిపై దృష్టి పెట్టలేరు. విద్యార్థులకు నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంట్లో బృహస్పతి ఉనికిని కలిగి ఉండటం వలన మీరు మీ చదువులపై దృష్టి పెట్టగలుగుతారు మరియు పూర్తి దృష్టితో అధ్యయనం చేయగలుగుతారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల కుటుంబానికి సంబంధించి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో ఉంటారు. ఇది కుటుంబంలో పరస్పర సామరస్య భావనను సృష్టిస్తోంది. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి మరియు అంగీకరించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఒక నెల పాటు మీరు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు మరియు మీ ఖర్చులు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి.
ఆర్థిక సవాళ్లను తొలగించడంలో శని మీకు సహాయం చేస్తాడు, కానీ మీరు అవకాశాలను పొందవలసి ఉంటుంది. ధనుసు రాశి వారి ఆరోగ్య దృక్కోణానికి సంబంధించి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు జన్మచార్ట్ యొక్క 3వ ఇంట్లో కూర్చున్న శని మీకు సోమరితనాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు సవాళ్లను ఎదుర్కోవాలా లేదా మీరు ఓటమిని అంగీకరించాలా అని పరీక్షిస్తుంది. ఈ పరిస్థితిపై విజయం సాధించి క్రియాశీలకంగా మారాలి. పరిహారం చూసుకున్నట్లయితే ప్రతి గురువారం మీరు తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి. నెలవారీ జాతకం 2024 మకర రాశిలో జన్మించిన స్థానికులకు ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుందని సూచిస్తోంది. మీరు శారీరక ఆరోగ్యం గురించి ఉపశమనం పొందుతారు మరియు మీరు కొనసాగుతున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నెల బాగుంటుంది. 10వ ఇంటి అధిపతి శుక్రుడు మరియు 11వ ఇంటి అధిపతి అంగారకుడు 12వ ఇంట్లో కలిసి ఉంటారు. దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. మకర రాశి విద్యార్థులకు నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. ఏ గ్రహం మీకు జన్మ చార్ట్లోని 5వ ఇంటిని ప్రభావితం చేయదో దాని కారణంగా మీరు మీ మనస్సులో మాత్రమే తిరుగుతారు. మకర రాశి వారికి 5వ ఇంటిని ప్రభావితం చేయదు, దాని కారణంగా మీరు మీ మనసులో మాత్రమే తిరుగుతారు. మకర రాశి వారికి కుటుంబం పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శని తన స్వంత రాశిచక్రం యొక్క 2వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు నిజం మాట్లాడడానికి ఇష్టపడతారు. మాస ప్రారంభంలో వ్యయ యోగాలున్నాయి. మీ జన్మచార్ట్ యొక్క 12వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటారు. దీని కారణంగా మీరు విలాసవంతంగా ఖర్చు చేయాలనుకుంటారు. మకర రాశి మాస రాశి ఫలాలు 2024 ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య దృక్కోణంతో ఈ నెల కొంత బలహీనంగా ఉంటుంది. మకర రాశి మాస రాశి ఫలాలు 2024 ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య దృక్కోణంతో ఈ నెల కొంత బలహీనంగా ఉంటుందని అంచనా వేస్తుంది. శుక్రుడు మరియు కుజుడు మీ జన్మ చార్ట్ యొక్క 12వ ఇంట్లో ఉంటారు మరియు ఇది మీ దినచర్యను పాడు చేయవచ్చు మరియు ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం చిన్న అమ్మాయిల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోండి. 2024 ఫిబ్రవరి రాశిఫలం ప్రకారం కుంభరాశిలో జన్మించిన స్థానికులు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. నెలవారీ రాశిఫలం 2024 ఈ మాసం కుంభరాశి స్థానికుల కెరీర్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను తెస్తోందని అంచనా వేస్తోంది. మీ 9వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడితో 10వ ఇంట కుజుడు 11వ ఇంట్లో ఉంటాడు. ఈ విధంగా గ్రహాలు ఉంచబడతాయి. దీని కారణంగా మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం పొందవచ్చు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంటిని ప్రభావితం చేస్తారు. దీని కారణంగా మీరు చదువుల కోసం ఐక్య ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ తోటి వారిలో కొందరితో కలిసి చదువుతారు మరియు ఇది మీకోసం అద్భుతాలు చేస్తోంది. కుటుంబానికి సంబంధించి ఈ మాసం బాగానే ఉంటుంది. బృహస్పతి ఈ నెల మొత్తం 3వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ తోబుట్టువులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వారు మీకు ప్రేమను ఇస్తారు మరియు మతపరమైన మరియు దాతృత్వ కార్యక్రమాలలో కూడా వారు మీకు మద్దతు ఇస్తారు. మీ జీవితం యొక్క ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో రాహువు ఉండటం మరియు 11వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది, మీ సంపాదన పెరుగుతుంది. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం కుంభరాశి వారి ఆరోగ్య విషయంలో ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. శని మీ రాశికి అధిపతిగా ఉంటాడు మరియు అదే స్థానంలో ఉంటాడు మరియు ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది మీకు క్రమశిక్షణ గురించి నేర్పుతుంది మరియు మీ మంచి రోజువారీ దినచర్య కారణంగా మీరు అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతారు. పరిహారం: మీరు ప్రతి శనివారం తప్పనిసరిగా దశరథాత్కృత్ శని స్తోత్రాన్ని పాటించాలి. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం మీనరాశి వారికి ఈ నెల సగటు ఉంటుంది. అయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది మరియు మీ ఆదాయాలు పెరగడంతో మీరు ఉపశమనం పొందుతారు. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి నెల బాగుంటుంది. నెల ప్రారంభంలో అంగారకుడు మరియు శుక్రుడు మీ 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ పనిలో మిమ్మల్ని నిపుణుడిగా మార్చారు. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. అయితే మీరు ఇతరులతో కబుర్లు చెబుతూ కొంత సమయం గడుపుతారు. విద్యార్థుల గురించి చెప్పాలంటే నెల ప్రారంభంలో బాగుంటుంది. సూర్యుడు మరియు బుధుడి యొక్క కలయిక
బూదాదిత్య యోగం ఏర్పడడానికి దారితీస్తుంది మరియు మీ 5వ ఇంటిపై వారి అంశం మీ విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు మీ విద్యలో మీరు ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలను అందుకుంటారు. నెలవారీ రాశిఫలం 2024 కుటుంబ జీవిత పరంగా ఈ నెల సగటుగా ఉంటుంది అని అంచనా కూడా వేయొచ్చు. మొత్తం నెలలో 2వ ఇంట్లో బృహస్పతి గ్రహం ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ యొక్క భావోద్వేగం ప్రబలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి పరస్పర అవగాహన ఉంటుంది మరియు సభ్యులందరూ తమ బాధ్యతలను మంచి మార్గంలో నిర్వర్తిస్తారు. మేము మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మంచి విజయాన్ని ఇస్తుంది. శనిగ్రహం తన స్వంత రాశి అయిన 11వ ఇంటికి అధిపతిగా 12వ ఇంట్లో కూర్చున్నప్పటికీ అతని కారణంగా కొన్ని ఖర్చులు క్రమం తప్పకుండా జరగవచ్చు. మీనరాశి మాస రాశిఫలం 2024 ప్రకారం ఈ నెల మీనరాశి స్థానికుల ఆరోగ్య విషయంలో సగటు ఫలితాలను ఇస్తుంది. ఈ నెల ప్రారంభం నుండి మీ జన్మచార్ట్ యొక్క 12వ ఇంట్లో శని ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అదనంగా నోడల్ ప్లానెట్ రాహు మీ జన్మచార్ట్ యొక్క మొదటి ఇంట్లో కూర్చోవడం ద్వారా నెల మొత్తం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమంతుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం లభిస్తుంది.